హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేను మీ క్యూట్ గర్ల్ గేమింగ్ అనమాట. సో మనం ఈరోజు టాపిక్ ఏం మాట్లాడుకుందామంటే ఫ్రెండ్స్ అంటే బెస్ట్ ఫ్రెండ్స్, నార్మల్ ఫ్రెండ్స్, జస్ట్ ఫ్రెండ్స్. సో వీళ్ళ గురించి మనం ఈరోజు టాపిక్లో అయితే మాట్లాడుకుందాం. టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. మీ లైఫ్లో మంచిగా ఇంపార్టెంట్ అయిన ఫ్రెండ్ ఉంటారు కదా, వాళ్ళ నేమ్ కామెంట్ చేయండి, ఓకేనా? ఫస్ట్ మనం జస్ట్ ఫ్రెండ్స్తో స్టార్ట్ చేద్దాం. జస్ట్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే, మనం హ్యాపీగా ఉన్న తట్టుకోలేరు, సాడ్గా ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మనం కొంచెం హ్యాపీగా ఉన్నామంటే చాలు. అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళకి అంత ఫరక్ పడదు. అట్లా అంటే, నువ్వు హ్యాపీగా ఉండు, సాడ్గా ఉండు, ఎట్లా ఉండు, మాకు ఎందుకురా, మేము వాళ్ళు చూసుకుంటారనమాట. నువ్వు ఎలా ఉన్నా వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ చూపించరనమాట. వీళ్ళు జస్ట్ ఫ్రెండ్స్, ఉన్నామంటే ఉన్నాం అన్నట్టు ఉంటారు. నెక్స్ట్ నార్మల్ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళు అసలు అర్థం కారు. మనతో మంచిగా మాట్లాడతారు, ఒక్కోసారి మాట్లాడరు, ఒక్కోసారి మమ్మల్ని మర్చిపోయామంటారు, ఒక్కోసారి అంతేలే మమ్మల్ని ఏం గుర్తుపెట్టుకున్నారులే అంటారు. కానీ ఫస్ట్ వీళ్ళు మాట్లాడరు, మనమే మాట్లాడాలని చెప్పి అలా ఉంటారు. వీళ్ళేంటి అంటే, మనము ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాబ్లంలో ఉన్నాం అనుకో, ఇలా మనం అడుగుతాం అనమాట. ఇలా ప్రాబ్లంలో ఉన్నాం, మనీ అయినా సంథింగ్, కొన్ని ఎలా చెప్పాలి, ఏదైనా ప్రాబ్లం నుంచి బయటపడడానికి సొల్యూషన్స్ అయితే వాళ్ళని అడుగుతాం. వీళ్ళు ఏం చేస్తారంటే చెప్పరు, తెలుసు వాటికి అన్నిటికీ సొల్యూషన్ తెలుసు, కానీ రే మాకు తెలియదురా, అరే నాకు ఈ పని ఉంది, సర్లే వదిలే అని చెప్పి అలా వదిలేస్తారు. హ్యాండ్ ఇవ్వడంలో వీళ్ళు ఫస్ట్ ఉంటారు అసలు. నెక్స్ట్ బెస్ట్ ఫ్రెండ్స్. ఇందులోనే ది బెస్ట్ ఇస్తారనమాట మనకు అన్నిట్లో. ఎట్లా అంటే, ఇప్పుడు నువ్వు బాధగా ఉన్నావు అనుకో, మనం ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోలేము చాలా విషయాలు. అలాంటిది ఒక్క ట్రస్టెడ్ ఫ్రెండ్ ఉంటాడనమాట, వాడికైతే అన్నీ చెప్పుకుంటాం మనం. సో వీడు అన్నిట్లో మనకి బెస్ట్ ఇస్తాడు. మనం హ్యాపీగా ఉన్నా, సాడ్గా ఉన్నా, ఏదో ఒక సొల్యూషన్. మ్యాక్సిమం ఇప్పుడు మనం సాడ్గా ఉన్నామనుకో, ఇప్పుడు ఏం చేస్తే వీడు హ్యాపీగా ఫీల్ అవుతాడు, వీడిని ఎలా హ్యాపీగా ఉంచుదాం అని ఆలోచిస్తుంటాడు. వాళ్ళ నెత్తి మీద అంటే, మన బెస్ట్ ఫ్రెండ్స్కి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనకి మటుకి వీడు బాధపడకూడదురా, మన హ్యాపీనెస్ కోసమే చూస్తుంటారు. ఎక్కువ మనకి సాడ్గా ఉన్నప్పుడు ఎవరైతే మనల్ని వదిలేయకుండా మన తోడుగా ఉంటారో వాళ్ళే మన బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళని మనం చాలా ఈజీగా వదులుకుంటాం ఇలాంటి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి మంచిగా సపోర్ట్ చేస్తూ మంచి మాటలు చెప్పే వాళ్ళు నచ్చరు, పైన యాక్షన్ చేస్తుంటారు చూసా, అలాంటి వాళ్ళే నచ్చుతారు. సో ఫ్రెండ్షిప్లో కూడా బ్రేకప్స్ ఉంటాయి తెలుసా. ఆ బ్రేకప్స్ గురించి కావాలంటే కామెంట్ చేయండి, దాని గురించి కూడా మనం మాట్లాడదాం. వీడియోని ఇంతవరకు చూసామంటే నీకు మాదిరిగా నచ్చుండిద్ది, లైక్ చేయడం మర్చిపోద్దు, ఓకేనా? నీకు బాగా ఇష్టమైన మీ బెస్ట్ ఫ్రెండ్కి కూడా వీడియోని షేర్ చేయొచ్చు, నేనేమనుకోను. సో నెక్స్ట్ ఇంకో ఫుల్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ని మర్చిపోవద్దు. మీకు ఏమన్నా టాపిక్స్ గురించి నేను మాట్లాడాలి అనుకుంటే చెప్పండి, ఆ టాపిక్ని కూని చేసి పడద్దు, ఓకేనా? సో పిచ్చి మాట్లాడేసుకుందాం. మనకి అట్లా పని పట్టలేదు కాబట్టి అట్లా మాట్లాడుకుందాం, ఓకేనా? బై టాటా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు, ఓకేనా? వెళ్ళాలంటే మనసు ఒప్పట్లేదు, కానీ ఏం చేద్దాం, వెళ్ళక తప్పదు కదా. సబ్స్క్రైబ్ కొట్టు.